ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవుడు చెట్టుతో పోల్చబడ్డాడని చెప్పుకున్నాం. మానవుడు చెట్టు ఎక్కడ వేసినా ఎవరు వేసినా చెట్టు ఫలించాలనే కోరుకుంటారు. ఎవరు చెట్టు నాటినా చెట్టు ఏం చేయాలనుకుంటారు? ఫలించాలి. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఈ భూమి మీద నాటాడు. ఆమేన్. ఏం చేశాడు? నాటాడు. మరి మనం కూడా దేవునిలో ఏమవ్వాలి? ఫలించాలి. ఫలింపకపోతే వాక్యం ధ్యానం చేసుకున్నాం, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఫలించాలి. మొత్తం 7 చెట్లను ధ్యానిస్తూ ఉన్నాం. ఇక ఈ వారము 6, 7 ఈ 2 చెట్ల గురించి ధ్యానించుకుందాం. 5 చెట్ల గురించి చెప్పుకున్నాం. మొదటిది చెప్పండి, దేవుడు దర్శించిన చెట్టు. రెండవది అతిశయించిన చెట్టు. మూడవది దేవుడు ఏం చేస్తే ఆ పని మాత్రమే చేసే చెట్టు. ఎంతో మంచిది. ఎక్స్ట్రాలు చేయరు. చాలా మంది ఏం చేస్తారు? దేవుడు చెప్పింది కాకుండా ఇంకొకటి. ఆ చెట్టు అలా కాదంట, దేవుడు చెప్పిందే చేస్తుంది. 4వ చెట్టు చెప్పమ్మా, అవకాశం ఇవ్వబడిన చెట్టు. 5వ చెట్టు నీతిమంతులతో పోల్చబడిన చెట్టు. ఈ వారం మనము 6, 7 ఈ 2 రకాల చెట్ల గురించి ధ్యానించుకున్నాము. 6వ చెట్టు చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 కీర్తన 3వ చరణం. నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు. అందరు చెప్పండి, నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు. ఇక దానికి ఏముండదు అమ్మా? ఎండిపోయే చింత ఉండదు, వెట్ట కలిగే బాధ ఉండదు. ఎందుకని? ఎక్కడ నాటబడింది అది? కాలువల యోరున నాటబడింది. చాలా కాలం ఆ వాక్యం నాకు అర్థం కాల. అర్థం అంటే నీటి కాలువ దగ్గర నాటిన చెట్టు అనుకుంటున్నాను, కానీ అక్కడ వాక్యం జాగ్రత్తగా చదివితే అర్థం ఏంటో తెలుసా? కాలువ కాదు, కాలువలు. అంటే ఒక కాలువ కాదు. చూడండి ఆ మాట అక్కడ ఉంది. అతడు నీటి కాలువలు. ఒక కాలువ కాదండి, ఒక కాలువ దగ్గర నాటితేనే చెట్టుకు ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఏమి రాయబడింది? కాలువలు. అంటే అనేకమైన కాలువ, ఒకటి కంటే ఎక్కువ. నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు. ఏం చేస్తాం అది? ఆకు వాడక. ఆకు ఎప్పుడు వాడిద్ది? నీళ్లు లేకపోతే. ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను కూడా దేవునిలో ఆకు వాడక ఫలమిచ్చు చెట్టులాగా ఉండాలంటే ఏముండాలి? ఆ చెట్టుకు నీరుండాలి. ఏముండాలి? నీరుంటే చెట్టు ఆకు వాడదు. చెట్టు యొక్క ఆకు వాడదు. చెట్టుకు చింత కూడా ఉండదు. అది దాని అర్థం. చింత లేని చెట్టు ఏది అంటే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు. ప్రియులరా, నీటి కాలువల దగ్గర నువ్వు నాటబడితే నీకు ఎలాంటి కొరత ఉండదో జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య జీవ జలము. ఏ నీరు ప్రభు? జీవ జలము. జీవ జలముల దగ్గర నువ్వు నాటబడితే ఇక నీకు చింత ఉండదు. అద్భుతం అండి, అద్భుతం. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను 7:37. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకొచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు. ఎక్కడి నుంచి వస్తాయి జీవజలము?
కడుపులో నుండి. ఆమె నీళ్లు తాగితే ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్తాయి. అయితే ప్రభు ఇచ్చే నీళ్లు కడుపులో నుండే ప్రవహింప చేస్తాయి. కాబట్టి జీవ జలము దగ్గర నువ్వు నేను నాటబడాలి. ఆమె అప్పుడు ఆకు వాడే చింత ఉండదు, వర్షము లేదన్న బాధ ఉండదండి. చెట్టుకు కావాల్సింది నీరు. ఇక కొంచెము లోతుగా ధ్యానం చేస్తే నీరు ఏం చేస్తుంది? మురికిని శుభ్రము చేస్తుంది. నీరేం చేస్తుంది? ఒక మనిషికైన దాహాన్ని తీరుస్తుంది. ఈ లోకంలో ప్రియులరా, ఎవరైనా మురికి అంటే పాపముతో ఉంటే పరిశుద్ధుడైన ప్రభు యొద్దకు వస్తే వారి పాపము నుండి వారు ఏమవుతారు? శుద్ధులు అవుతారు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరుస్తుంది కదా. ప్రభు బిడ్డవైన నీ దగ్గరకు కూడా ఎవరన్నా వచ్చారనుకో, నువ్వేం చేయాలి? వారిని అమ్మా శుద్ధి చెయ్యాలి. ఆమె నీతో సహవాసం చేసే ఎవరైనా శుద్ధులవ్వాలి కానీ మొద్దులవ్వకూడదు. శుద్ధంగా ఉన్నోడు నీ దగ్గరికి వస్తే అపరిశుద్ధంగా కాకూడదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎలా పరిశుద్ధుడో, ఆయనను వెంబడిస్తున్న మనం ఎలా పరిశుద్ధులమో మన యొద్దకొచ్చే వారిని కూడా ఏం చేయాలి? అబ్బా అద్భుతం. కొంతమంది చూడండి, పలానోళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మంచి విషయాలు చెప్తారు. కాలం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. సాక్ష్యం ఉంటుంది, కావాలంటే చూడండి. కొంతమంది దగ్గరికి వెళితే పనికి మాలిన విషయాలు చెప్పి బాగున్న వాళ్ళను కూడా ఏం చేస్తారు? చెడగొడతారు. ప్రియులారా, చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అలా చెడగొట్టేవారు, నశింపజేసేవారు చాలా మంది ఉంటారు. నీవు జీవజల ప్రదాత అయిన యేసయ్య బిడ్డవైతే నువ్వు అనేక మందిని శుద్ధి చేసేదానివి, శుద్ధి చేసేవాడివి కావాలి. అనేక మంది నీ పరిశుద్ధుడైన ప్రభు యొద్దకు నడిపించే వ్యక్తివి కావాలి. గుర్తుపెట్టుకోండి, అది నీరు కలిగిన చోటున్న చెట్టు చేసే పని. ఇంకా చూడండి, ఆ నీరు వాక్యం. ప్రియులరా, నీరు వాక్యానికి సాదృశ్యం. చదవండి 119వ కీర్తన 9వ చరణం. 119:9. యవ్వనస్తులు దేని చేత? నువ్వు చదువు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుట ద్వారే కదా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఒక ఆమెకి ఉదయం లేస్తే సినిమా పిచ్చి అంట. ఏం పిచ్చి? మనిషికి ఒక పిచ్చి ఉంటుంది అమ్మా, మనిషికి ఒక పిచ్చి. ఆమెకేం పిచ్చి? ప్రార్థనకు పోతుంది, సినిమాకు పోతుంది. తేడా ఏమన్నా ఉందా? చెప్పాలి. తేడా ఏమి? ప్రార్థనకు వస్తుంది అంటే ఇది దేవుడు, ఆమెకు అది దేవుడు అన్నట్లు. కొద్ది దినాలకు ఆమెకు పశ్చాత్తాపం కలిగి ఒకరోజు పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యా ప్రార్థనకు వస్తున్నా, వాక్యం వింటున్నా, ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు ఏమో అసలు సినిమాలు చూడకూడదు అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళగానే మళ్ళా సినిమాకి వెళ్తున్నాం, ఎలా చేయాలి అని చెప్పాడంట. అమ్మ, మంచి ప్రశ్న వేశా. నీకు అలాంటి ఆలోచన నీలో రాగానే నువ్వు వెంటనే వాక్యం తీసుకొని అమ్మా 7 అధ్యాయాలు చదువు, 7 అధ్యాయాలు చదువు అని చెప్తే ఇదేం మానిపిద్ది నన్ను అనుకుందంటామా. ఈ పని నన్ను సినిమాలను ఎలా మానిపిద్దిలే అని మొదటి రోజు మొదలు పెట్టింది. 5 అధ్యాయాలు చదివింది అతి కష్టం మీద. తర్వాత ఇక సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన ఆ రోజుకు తగ్గిపోయింది. 2వ రోజు 6 అధ్యాయాలు, 3వ రోజు 7 అధ్యాయాలు. కొద్ది రోజులకు అసలు సినిమాకి వెళ్ళాలన్న ఆలోచనే లేకుండా పోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యము నిన్ను కడిగి
ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని ఎప్పుడు చదవాలి అమ్మా? ఆదివారం చదవాలి అమ్మా, కుదిరితే ఎవరైనా చదువుతూ ఊరుకోవాలి, అది కాదు. ఏమనుందో తెలుసా బైబిల్లో? దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము, ఎప్పుడెప్పుడు అంటే పగలు రాత్రి. అక్కడే ఉంది, చదవండి ఆ మాట 2లో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎప్పుడు నీకు సమయం ఉంటే, నా 2 చేతులు జోడించి చెప్తున్నా, నీకెప్పుడు సమయం ఉంటే అప్పుడు వాక్యం చదువు. ఆ వాక్యము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఆమేన్. చేసే పొరపాటు ఎక్కడంటే వాక్యం చదవం. ఒక ఇంటికి వెళ్ళి నేను కుటుంబ ప్రార్థన పెట్టుకున్న మా ఇంట్లో రోజు ఉన్నప్పుడు రాత్రి కుటుంబ ప్రార్థన కూర్చున్నాం, పాట పాడాం, 2 వచనాలే పాడిన తర్వాత ఇక వాక్యం చదవమంటే బైబిల్ అట్ట మీద ఉంటుంది వాక్యం. బైబిల్ అట్ట మీద వాక్యం ఉంది, అది చదివి అయిపోయింది అంటారు. బైబిల్ తెరవకుండానే బైబిల్ అట్ట మీద వాక్యం చదివి ఇంకా చాలయ్యా ప్రార్థన చేయి. ఎంత నిర్లక్ష్యం! వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడంత నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఎవరు? వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు. చూసారా? వాక్యము ఎవరు చదువుతారమ్మా? మర్మం గుర్తుపెట్టుకోండి, మర్మం ఇది. ఏంటిది చెప్పండి? మర్మరాలు కాదు, ఏంటిది? మర్మం. వాక్యాన్ని నీకు సమయం ఉన్నప్పుడు అలా చదివి చూడు. ఆ వారములో, ఆ రోజులో, ఆ నెలలో నువ్వు అద్భుతంగా దీవించబడతావు. వాక్యం చదవకే చాలా మంది వెనుకబడుతూ ఉన్నారు. యెహోషువ గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నుండి నీవు బోధింపక తప్పిపోకుండునట్లు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడునట్లు ఆ వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయాలి. ఆమేన్. దొనకొండలో మొదలుపెట్టి నేను ట్రైన్ ఎక్కి గుంటూరు దాకా చదువుతూనే ఉన్న వాక్యం. ఆమేన్. అమ్మా, చదివిన తర్వాత ఒక ఆయన నన్ను చూస్తా ఉన్నాడు. మనం అనుకుంటూ ఎవరు మనల్ని చూడలేదులే, మనల్ని కూడా కొంతమంది చూస్తుండ. గుంటూరు దిగేటప్పుడు వచ్చాయా, ఇంతసేపు వాక్యం చదువుతున్నావు, ఏం చదివావు, ఎలా చదివావు? నేను కొంచెం సేపు వాక్యం తీసుకోగానే ఆవులింతలు వస్తాయి. ఏంటి అంట? ఎవరు ఆవులింతలు? నిద్ర ఎవరికి సూచన? సైతానుకు. బైబిల్ పట్టుకుంటే ఆవులింతలు, కొంతమంది కప్పలాగా తెరుస్తారు నోరు. అలాగే ప్రార్థన కూర్చుంటే ఆవులింతలు, అప్పటిదాకా రావు. టీవీ దగ్గర కూర్చుంటే ఆవులింతలు. ప్రియులరా, ఆయన అడుగుతున్నాడు, ఇంతసేపు చదివావు, ఎన్ని అధ్యాయాలు, ఇసుగు రాలేదా నీకు? విసుగు రాకూడదు. లూకాసు వార్త 18:1 వారు విసుగాక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగు రాకూడదండి. ఈ వాక్యం జీవము కలిగిన దేవుని మాటలు చెప్పాలి. ఏంటి ఇవి? జీవము కలిగిన దేవుని మాటలు. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1:3 వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. సమయము, అందరు చెప్పండి, సమయము. మందిరములు ఉన్నోళ్ళు మీ మాట చెబుతున్నాం, మందిరములు లేనోడు ఒక మాట చెబుతున్నాడు. ఏంటో తెలుసా? పొయ్యే కాలము దగ్గరకు వచ్చింది. పొయ్యే కాలము. వాడు చెప్పింది మనం చెప్పింది ఒకటే, అర్థమైంది? పాట ఒకటే, రాగము తేడా. రాగము
మనది ఈ రాగము, వాళ్ళది ఆ రాగం. ఒకరోజు పేపర్లో ఒక వార్త వేశారు. ఏమని తెలుసా? బస్సుకు నిప్పు పెడితే బస్సులో ఉన్న 31 మంది కాలిపోయారని. అది చదివి ఒక ఆయన అంటున్నాడు, లోకానికి పోయే కాలము దగ్గరకు వచ్చిందిరా అన్నాడు. ప్రభు ఏం చెబుతున్నాడు? సమయము సమీపించింది. అమ్మ వినండి, సమయము. వాడేమంటున్నాడు? లోకానికి అర్థం ఒకటే, పాట ఒకటే, రాగము తేడా. ఇప్పుడు మనం ప్రభువు చెప్పిన మాట విందాం. సమయము. మరేం చేయాలి? ఈ ప్రవచన వాక్యములు చదవమ్మా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. మీ ఇళ్ళలో కొంతమంది తప్పించుకోవటానికి ఏం చదువుతారంటే, నాకు చదువు రాదుగా, నేనేం చదివాను, నాకు చదివే రాదుగా. అందుకని మీకు కూడా చెప్పాడు ప్రభు ఏమని? చదువువాడును. రెండో వాళ్ళు ఎవరు? వినేవాళ్ళు. ఆమె ఏం వింటున్నావు? వాక్యం. ఎప్పుడెప్పుడు వింటున్నావు? విన్న వాక్యం ఎన్నాళ్ళు గుర్తుంది? గుర్తుపెట్టుకోవాలి. ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. మొత్తం ఎంతమంది చెప్పండి? చదివేవాళ్ళు, రెండోది వినేవాళ్ళు, మూడోది గైకొనేవాళ్ళు. నువ్వు ఏడున్నావు? చదివే దాంట్లో లేవు. ఎందుకని? నాకు చదువు రాదుగా, దేవుడు నాకు అన్యాయం చేసిండు అయ్యా అన్నది ఒక ఆమె. ఏం చేసి? నాకు చదువు రాల. వాళ్ళమ్మని అడిగితే రోజు బడికి బొమ్మని బతిలాండి, ఇది బడికి ఎవరిది తప్పు? దేవుడు అన్యాయం చేసేది. నువ్వు చదువుకోవాలా? మీరు మొదటి రకంలో తప్పించుకుంటున్నారు. ఏమని? నాకు చదువు రాదు. చదువువాడును. రెండో వాళ్ళు వినే వాక్యం వినాలి. ఆమె సోది కాదు వినేది. అమ్మా ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యము నువ్వు వింటే, దాన్ని అనుసరిస్తే ధన్యుడవవుతావు. ఆమె ధన్యురాలివవుతావు. నా మాట విని సమయం ఉన్నప్పుడల్లా జాగ్రత్తగా వినండి. ఎప్పుడెప్పుడు బైబిల్ తీసుకొని కూర్చో. యేసయ్య వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. ఆమె సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదువు. నువ్వు నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు అవుతావు. అంతేకాదు, అతడు చేయనదంతయు, చెప్పండి అందరూ, సఫలమగును. విఫలం కాదు. ఏమవుతుంది? నువ్వు చేసే సఫలం కావాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. ఒకసారి కొంతమంది సేవకులు, నేను ఒక ఆయన రమ్మంటే పోయాము. రైల్వే స్టేషన్లో దిగాం. దిగిన తర్వాత ఒకటే రంది, రమ్మన్నాడుగా పోదాం, రమ్మన్నాడుగా పోదాం, రమ్మన్నాడు కదా పోదాం. ట్రైన్ దిగ్గానే నేను చెప్పాను, ఇంత పొద్దున్నే వద్దయ్యా, వాక్యం చదువుదాం, ప్రార్థన చెప్పండి చేద్దాం, కొంచెం తెల్లవారుద్ది, అప్పుడు వెళ్దామంటే నువ్వు చదువుకో మాకొద్దు, నువ్వు వెళ్ళిపోయారు. వెళ్ళి ఆయన రమ్మన్నాడని చెప్పి వెళ్ళిపోయి తలుపు తట్టారంతే. ఆయన అప్పుడే నిద్ర లేస్తున్నాడు. నిద్ర లేచేటప్పుడు కోపం వస్తుంది, లేచినాక రాదు. కానీ లేచేటప్పుడు ఎవరన్నా వస్తే ఆయన కూడా తలుపు దిగానే ఫైర్ అయిపోయాడు, కోపపడ్డాడు. ఇంత పొద్దున్న వచ్చారు? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఎందుకు ఇంత పొద్దున్న వచ్చారు? వాళ్ళందరినీ కలుసుకొని రేపు కలుగుపోండి అన్నాడు. ఎప్పుడు? ఉసూరుమంటూ ముఖము వేలాడేసుకొని ఊసుకుంటూ వచ్చారు నా దగ్గరికి. నేను ఈలో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని 8:30, 9ంటికి వెళితే, కమ్ హియర్, నువ్వు రాయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువును. ఏంది తేడా అమ్మా? ఏంది? ప్రార్థన, వాక్యం చదువుకొని వెళ్ళు. బయటికి వెళ్తున్నావేమో, నువ్వేదన్నా పని మీద వెళ్తున్నావేమో, వాక్యం కొంచెం చదువుకో, ప్రార్థన చేసుకో, బయటికి వెళ్ళు. నువ్వు చేయునదంతయో చెప్పాలి. ఏమవుద్ది? సఫలమవుద్ది. మరి విఫలమవుతుందంటే నువ్వు వాక్యం చదవడములా, ప్రార్థన చేయడములా. కాబట్టి నీటి కాలువల యోరున నాటబడిన చెట్టులాగా ఉండాలి. ఆమేన్. వాక్యం గురించి మనం చూసాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు
వాక్యముండెను. వాక్యము ఎంత అన్యాయం అండి ఇది. ఎన్నిసార్లు నేను ఉంటాను చెప్పొచ్చు కదా. నా గొంతు పోయేటట్టు నేను చెప్పడం మీరు కూడా చెప్పండి. ఆది యందు వాక్యము, వాక్యము అబ్బా ఇది ఎవరంట? దేవుడు. ఆమె ఒకసారి అందరు చేత్తో పట్టుకోండి, పైకి ఎత్తండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. ఈ వాక్యం ఎక్కడెక్కడ ఉండాలని చెప్పాను, ఇప్పుడు చెప్పాలి మీరు. ఎక్కడెక్కడ ఉండాలి? వాక్యము నీ యొద్దను, నీ నోటను, హృదయములో ఉండాలి. నీకంటే గొప్పోడు ఈ లోకములో ఎవడు ఉండడు. ఆమేన్. పనికి మాలిన ఎన్ని పెట్టుకుంటాం హృదయంలో, వాక్యం పెట్టుకోలేవా? నువ్వు అలా వాక్యాన్ని ధ్యానిస్తే నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు, నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు, అది చింతనందదు, కాపు మానదు, ఆకు వాడదు. ప్రియులరా, ఆ చెట్టులాగా నువ్వు నేను ఉందుముగాక. ఇంకా చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది, సమయం అవుతుంది. 7వ చెట్టు ఏంటో తెలుసా? 7వ రకం చెట్టు కారు ద్రాక్షలు కాసిన చెట్టు. ఏ ద్రాక్షలు? మేము చిన్నపిల్లలప్పుడు అమ్మా బీరకాయని ఇంకొక బీరకాయ అంటారు, నేతి బీరకాయ. ఏం బీరకాయ? నేను అనుకున్నాను ఈ గేదెను పిండి ఈ నెయ్యి అంతా తీసి చిలికి వెన్నగా ఇంత పని ఎందుకు, మా చేలో నేతి బీరకాయలు ఉన్నాయి తెచ్చుకుందాం పిండితే. అది పేరే నేతి బీరకాయ, అందులో నెయ్యి. చూసారా? ఇది కారు ద్రాక్ష, ఒరిజినల్ ద్రాక్ష కాదు. చదవండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు చదవాలి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు కాయాలని ఏం చేస్తున్నాడు? ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాసెను. కారు ద్రాక్షలు. చూసారా? భూమి ఏమన్నా పనికి మాలిందని ఉంది అక్కడ? ఏమనుంది? సత్తువ గల భూమి. ఏ భూమి అమ్మా? దానికి ఆయన రాళ్ళన్నీ వేరేశాడు, ఎరువేశాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తెచ్చి నాటాడు. కానీ మంచి ద్రాక్ష కాయలు కాస్తుందని ఎదురు చూస్తుంటే ఏ కాయలు కాసిందంట?
కారు ద్రాక్షలు. చూడండి ప్రియులారా, కొన్ని ఇళ్ళకెళ్ళి గమనించండి, కొన్ని ఇళ్ళు, కొందరి జీవితాలు గమనించండి. దేవుడు మంచి ఎదురుగానే పుట్టించాడు వాళ్ళని. ఆమేన్, ఆమేన్. మంచి ద్రాక్షావల్లిగానే నాటాడు. ఆమేన్. కానీ కారు ద్రాక్షలైపోతూ ఉన్నారు చాలా మంది. ఏ ద్రాక్షలు? కారు ద్రాక్షలు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం, నీవు ఇంతవరకే గాని దగ్గరకు రాకూడదనియో, ఇక్కడనే నీ తరంగముల పొంగు ఆగుననియో అనపబడుననియో దేవుడు చెప్పాడు సముద్రానికి. సముద్రానికి ఏం చెప్పాడంటే, నీ హద్దు ఇంతవరకే, అది దాటి నీవు రాకూడదు. తరంగమా, నువ్వు అంతవరకే ఉండాలి, నువ్వు అక్కడి నుండి యువతలకి రావడానికి లేదు. ఎవరికి చెప్పాడు దేవుడు? సముద్రానికి చెప్పాడు. సముద్రం ఎప్పుడన్నా దాటి వచ్చిందా? అమ్మ వచ్చిందా? రాల. వస్తే మనం మునిగిపోతాం. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము సముద్రము నడుచుకుంటుంది. సముద్రము అట్లాగే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, చదువుమదే, తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అనగానే అన్ని ఆ ప్రకారము చెట్లు వచ్చేసాయి. చెట్లు కాయకుండా ఎప్పుడు మానుకున్న పరిస్థితి లేదు. ఏదో ఒక చెట్టు, 2 చెట్లు కాయవు. ఇంకా 14 నుండి చదవండి, అదే అధ్యాయము. దేవుడు పగటిని రాత్రిని ఏలుటకు వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అన్నాడు. ఆ ప్రకారం అయ్యాయి. సూర్యుడు ఎప్పుడు కూడా, జాగ్రత్త వినండి, ఒక్క నిమిషము కూడా ఆలస్యంగా ఉదయించలే. ఆమేన్. పొద్దు పొడవడము ఆగిపోయిందా? ఎప్పుడన్నా ఆగిపోవాలా? మరి మానవుడు మంచి ద్రాక్షావల్లిలాగా నాటితే, మంచి ద్రాక్షావల్లిలాగా నాటితే ఏ కాయలు కాస్తున్నాడు? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు. జాగ్రత్త వినండి, అతను ఒక పేరుగాంచిన డాక్టర్, మంచి డాక్టర్, భార్య, 2 పిల్లలు, చక్కగా ఉంది కుటుంబం. కొద్ది కాలానికి ప్రియులరా, కుటుంబం అంతా కలిసి మందిరానికి వస్తుంది. ఆ కుటుంబం ఇలాగదా ఉండాల్సిందని చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. కుటుంబాన్ని చూసి, అమ్మా నొచ్చుకోలా చెప్పాలి, మెచ్చుకుంటున్నారు. చాలా బాగా కొనసాగుతున్న కుటుంబంలో సాతానుడు ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? ఈ డాక్టరు బాగా డబ్బు వస్తుంది, బాగా హాస్పిటల్ జరుగుతుంది, బాగా ఆదాయం వస్తుంది. హాస్పిటల్లోనే ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇంటికి రావడం తగ్గించాడు. తండ్రి అలా దారి తప్పేసరికి పిల్లలు కూడా చెప్పాలి ఏమయ్యారు? దారి తప్పారు. మొదటికే చెట్టు మొదట్లోనే అమ్మా చెదలు పడితే ఆ చెట్టు కొమ్మలు వికసించవు. ఆమేన్. అద్భుతం చూడండి. అనేక మార్లు దేవుడు హెచ్చరించాడు వాక్యము ద్వారా. ఎప్పుడన్నా మందిరానికి వెళితే ఇతనితోనే మాట్లాడేవాడంట దేవుడయ్యా, నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావు, నువ్వు మంచి ద్రాక్షావల్లివి,
చదువులో తక్కువ చేశాడా దేవుడు? చెప్పాలి, చేయలా. ఉద్యోగంలో తక్కువ చేశాడా దేవుడు? చేయలా. జీతంలో తక్కువ చేశాడా దేవుడు? చేయలా. మరి మంచి ద్రాక్ష కాయలు కాయాలి, కానీ ఏ కాయలు కాస్తున్నాడు? కారు ద్రాక్ష. కొద్ది దినాలకి అతని ఆరోగ్యం పాడైపోయింది. డాక్టరే, కానీ నువ్వు మందు తాగితే డాక్టర్ అయినా ఒకటే, చెప్పాలి, డాక్టర్ దోలుడైనా ఒకటి, తేడా ఉండదు. పతనం అయిపోయి అనారోగ్యం పాలైపోయి కొద్ది కాలానికి చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, 2 లక్షల జీతం ఇచ్చాడే దేవుడు. నువ్వు ఏ కాయలు కాయాలి? మంచి ద్రాక్ష కాయలే కాయాలి. కారు ద్రాక్షలు. ప్రియులరా, ఆ తల్లి వేదన పడి ఎంత బ్రతిమాలిన పిల్లవాడు ఆమె మాట వినలా. అక్రమ మార్గములో వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం వింటున్న మనకు ఒక హెచ్చరిక. నీకు దేవుడు అమ్మా అనుదినము, చెప్పాలి, ఆహారము ఇచ్చాడా? ఇయ్యలేదా? ఇస్తూ ఉన్నాడు. ఆమె ఆయన నీకు తక్కువ చేయలా. రెండోది, ఆయన నీకు వస్త్రములను ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరు అవే విడిచి ఉతుక్కొని వేసుకునే పరిస్థితి లేదు. ప్రారంభ దినాల్లో సంఘాల్లో ఎలా ఉండేదో తెలుసా? పౌలు గారు, పేతురు గారు వీళ్ళు సువార్త పరిచర్యను ప్రారంభించిన దినాల్లో వేసుకోవడానికి వస్త్రాలు లేని పరిస్థితి. దిగంబరులుగా ఉన్నాము అంటాడు, అంటే వస్త్రాలు లేని వారిగా ఉన్నారు. మనకిప్పుడు ఆ పరిస్థితి. ఎవరిని కదిలించినా డజను 50 జతలు 40 జతలు కదా. ఇంకొక ఆమె అంటుంది, నాకు 100 అవుతాయి 2 తెస్తే, ఇప్పుడు 98 ఉన్నాయి. ఈ రేంజ్కి వెళ్ళిపోయాం. నువ్వు ఏ కాయలు కాయాలి? మంచి ద్రాక్ష కాయలే. దేవుడు నీకేమి తక్కువ చేయలా. అక్కడ కొండ మీద సత్తువ గల భూమి ఉంది. ఆ భూమిలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటాడు. ద్రాక్ష కాయలు కాయాలని ఎదురు చూస్తుంటే, చెప్పాలి, ఏ కాయలు? కారు ద్రాక్షలు. కారణమేంటి ప్రియులరా? కారణమేంటి? ఆయన నీకు ఏమి తక్కువ చేయలా. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆకాశం వింటుంది, అందలి నక్షత్రాలు వింటున్నాయి, సూర్య చంద్రులు వింటున్నాయి, సముద్రము కూడా ఆయన మాట ప్రకారమే నడుచుకుంటుంది. ఆమె నడవంది ఎవడు? మనిషి మాత్రమే దేవుని మాట ప్రకారము నడవడం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రియులరా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండా ఉండునట్లు దాని తరంగము ఎంత పొర్లినను, ఆ ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లు ఆ దేవుడు దానికి ఒక నిర్ణయం చెప్పాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి మానవుడు కూడా చేయవలసిన నిర్ణయాలు దేవుడు ముందే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి కావాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి, సన్మానించాలి. ఎంతమంది ఈ ఆజ్ఞను అనుసరిస్తున్నారు? ఈ ఆజ్ఞను మీరుతున్నారు. ఆజ్ఞను. నిన్న ఒక తండ్రి వృద్ధాప్యములో ఉండి కొడుకు ఒక లెటర్ రాసి చనిపోయాడు. లెటర్ రాసి, ఆ లెటరు ఏంటిదని తీసి చూస్తే, అయ్యా తండ్రి రాస్తున్నాడంట, నువ్వు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు నడవలేకుండా ఉన్నావు. ఎలా ఉన్నావు? నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించా. ఇప్పుడు నేను నడవలేక కూర్చుంటే నువ్వు నా చెయ్యి బట్టి నడపాల్సిన పనిలా. సమయానికంత ఆహారం పెడితే ఎంతో సంతోషం.
నీవు భోంచేసేటప్పుడు మీద పోసుకునేవాడివి. చిన్నపిల్లలు అంతేగా, అమ్మా టీ ఇస్తే మీద పోసుకుంటారు, అన్నం పెడుతుంటే మీద పోసుకుంటారు. అప్పుడు నేను ఇసుక్కోలా, నీ శరీరం అంతా శుద్ధి చేసి, అవసరమైతే స్నానం చేసి, స్నానము చేపించి నిన్ను బహుగా చక్కగా పెంచానయ్యా. పెద్ద వయసు వచ్చినాక చిన్న పిల్లలతో సమానం. వృద్ధులు ఎవరితో సమానం? సమానమయ్యా. నువ్వు నాకు స్నానం చేయించడానికి ఎంతో విసుక్కుంటున్నావు. నేనెప్పుడు నీ గురించి అలా విసుక్కోనే. స్నానం చేయించాలంటే 10 రోజులకు నెలకు అలా కొట్టేవాడంట తండ్రిని, పడేసేవాడంట. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఒక లెటర్ రాసి, ప్రియులరా పక్కన ఒక గోతి, అదే నూతిన్ల కాలువ ఉంటుంది, అందులో పడి దూకి చనిపోయాడు. చూసారా? అప్పుడు ఆ లెటర్ చదివన్న అతనిలో మార్పు రాలా. అక్కడున్న ఇంటి పక్కోళ్ళు ఆ లెటర్ బయట పెడితే చదివిన వాళ్ళందరికి కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ వానికి మాత్రము 19వ కీర్తనలో ఉంది, ఆకాశము నీ మహిమను వివరించుచున్నది. ఆమేన్. అదే ఈ తండ్రి అలా విసుక్కొని ఉంటే ఆ బిడ్డ పెద్దోడయ్యేవాడు కాదు. చూసారా? ఎంతమంది దేవుని ఆజ్ఞను మేరి ద్రాక్ష కాయలు కాయకుండా, అమ్మ ఏ కాయలు? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు బిడ్డలమైన మనం అమ్మా మంచి ద్రాక్ష కాయలే కాయాలి. ప్రభు అన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేస్తా. ప్రభువులో ఫలించాలి. నీకేం తక్కువ చేశాడు దేవుడు తెలుసా? నీకు 2 చేతులు ఇచ్చి, 2 కాళ్ళు ఇచ్చి, 3 పూట్ల ఆహారము పెట్టి, మంచి వస్త్రాలనిచ్చి, చక్కని జీవితాన్ని ఇస్తే వాక్యం చదవమంటే నిర్లక్ష్యం, మందిరానికి వచ్చి ప్రార్థించమంటే నిర్లక్ష్యం, ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలింపమంటే చెప్పండి నిర్లక్ష్యం. దేవుడంట ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు దేనికి? మంచి ద్రాక్ష కాయలు కాయాలని ఎదురు చూస్తూ ఉంటే కారు ద్రాక్షలు కాశాయి. అక్కడ రాయబడింది ఇంకొక మాట, ఏమని తెలుసు? దేవుడు అంటున్నాడు, నా తోట కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి? దేవుడు అడుగుతున్నాడు, కారణమేంటి? ఆయన కారణమా? కాదు. భూమి కారణమా? కాదు. ఏమన్నా కలుపు మొక్కలు ఉన్నాయా? కాదు. ఆయనే భూమిలో ఉన్న రాళ్ళన్నీ వేరేశాడు. నువ్వు బాగా ఫలించాలని ఎరువు వేశాడు. ఆయన ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావు. వాక్యం విన్నప్పుడు గుండెలు అదిరిపోవాలి. నీలో ఏమైనా కారు ద్రాక్షలు ఉన్నాయా? జాగ్రత్త. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. 14వ కీర్తన 2-3 చరణాలు. 14వ కీర్తన 2-3 చరణాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఆమేన్. పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎప్పటికైనా మంచి ద్రాక్ష కాయలు కాయవలయును. ఆమేన్. ఒకవేళ కారు ద్రాక్షలు కాచే స్థితిలోనే ఉన్నావా? ఈ క్షణమందే నువ్వు మారాలి. ఆమేన్. నీలో మార్పు రావాలి. ప్రభు కొరకు, నన్ను నాటిన నా ప్రభు కొరకు, నన్ను నాటి నీరు పోసిన నా ప్రభు కొరకు నేను మంచి ద్రాక్ష కాయలే కాయాలి. నీ తీర్మానం అలా ఉంటే ప్రభువారు నీకు సహాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, అయ్యా కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి?
ఏమిటి కారణం? ఏమిటి కారణం? ఒకడు మాతో చదువుకున్నాడు, ఆల్ఫ్రెడ్ అని. ఏ ఫ్రెడ్? ఆల్ఫ్రెడ్. వాళ్ళ పెదనాన్న పెదమ్మిద్దరు టీచర్లు అయితే వాళ్ళకి పిల్లలు లేరు. వీణ్ణి దత్తు తీసుకున్నారు. కొడుకులాగా సాక్కుంటున్నారు. ఇద్దరు టీచర్లు కదా. ఈ వారం ఆయన వచ్చి ఆ రోజుల్లో ఒక 100 ఇచ్చాడు, 50 ఇచ్చాడు అంటే గొప్ప. మేము చదువుకునేటప్పుడు 5 పైసలకు 5 పునుగులండి. 5 పైసలకి మళ్ళీ ఇంతవి కూడా కాదు, ఇంతయి చక్కగా. వాడికి వారానికి ఒకళ్ళు వచ్చి 50 రూపాయలు ఇచ్చిపోయేవాడు. వాడు హాస్టల్లో తినేవాడు. ఎందుకు? డబ్బులు ఉన్నాయిగా. 50 తీసుకొని బజార్లో మిడి తిరగడం, కొనుక్కోవడం, తినడం. బడికొచ్చేవాడు కాదు. మరలా ఇంకో వారం ఇంకొకళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు డబ్బులు ఇస్తా ఉంటే వాడు ఇష్టానుసారంగా తిరిగాడు. తుదకేమయ్యాడు తెలుసా? 10వ తరగతి. అమ్మా, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంతేనా అమ్మా? 6ఏనా? 6 తప్పిండు, పేడబోయింది. ఎన్ని తప్పాలా? ఎన్ని తప్పాలో అన్ని తప్పాడు. అసలు ఉన్నదే 6, తప్పింది ఎన్ని? ఒకసారి పిలిచారా, మీ నాన్న టీచరు, మీ అమ్మ టీచరు, నువ్వెందుకురా వరుసను మొత్తం తప్పావంటే వాడు అంటుండో, అన్నే కాదు ఉన్నది 6 కాదు, ఇంక తప్పకేం. అయితే 7 ఉంటే కూడా తప్పుదామని వాడు ఆలోచన. వాడు అంటున్నాడు, ఉన్నది 6 6 తప్పిన. ఎంత ఈజీగా 10th 4-5 సంవత్సరాలకు పాస్ అయ్యాడు. ఇంటర్లో చేరితే ఇంటర్ కూడా అంతే. ఈ లోపు వాళ్ళిద్దరు చనిపోయారు. వీడు లోకములో ఉన్న చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. ఒకరోజు బీడి తాగుతూ, ఏం తాగుతూ? చెరుకు రసం కాదు, ఏంటిది? బీడి తాగుతూ నాకు కనపడ్డాడు. అరే ఆల్గా, ఏంది ఎట్లా అయిపోయావు? అరే నువ్వు అట్లా చేసి ఇట్లా చేసావు అంటే వాడు అంటుండు, అసలు యేసు ప్రభువు నన్ను జడగొట్టిండు. పాపం ఎంత అన్యాయం అండి. ఎవరంటే జడగొట్టింది? ఎందుకురా అంటే, నా పేరు ఈ పేరు పెట్టకుండా ఇంకొక పేరు పెడితే బాగుపడుతును. చూసారా పేరులో ఏముంది? ప్రియులారా, ఈడు కారు ద్రాక్షలు కాసి వేరే వాళ్ళ మీద నింద వేస్తున్నాడు. భూమి మంచిది కాదంటాడు. ఇంకొకడు విత్తనము మంచిది కాదా, ఇంకొకడు సకాల వర్షము లేదంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకిచ్చే వాటిలో ఏవి తక్కువ చేయలా. ఆరోగ్యం ఇచ్చాడా? ఇచ్చాడు. ఆయుష్నిచ్చాడా? ఇచ్చాడు. అనుదిన ఆహారం ఇచ్చాడా? ఇచ్చాడు. వస్త్రాలను ఇచ్చాడా? ఇచ్చాడు. నువ్వు హాస్టల్లో సరిగ్గా తినలేదంటే వారం 50 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడు. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకుండా కారు ద్రాక్షలు కాశాను. కారు ద్రాక్షలు. గుర్తుపెట్టుకో, ఈ 7 రకాల చెట్లలో నువ్వే రకము చెట్టుగా ఉన్నావు. మొదటిది దేవుడు దర్శించిన చెట్టు. ఆయన వచ్చి చూస్తే ఆకులు ఉన్నాయంట కానీ కాయలు లేవు. నువ్వు ఇలా ఉన్నావా? దయచేసి ఈ రోజు నుండే కాయలు కాయుటకు ప్రయత్నము చేయము. ఎలా అయ్యా? నాలో నిలిచి ఉండువాడు బహుగా ఫలించును. ఫలించాలంటే మార్గం చెప్పండి. ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనము నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఎలా నిలిచి ఉండాలయ్యా? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే ఈ వాక్యము మన హృదయములో నిలిచి ఉండాలి. నువ్వు బహుగా ఫలిస్తావు. ఇంకో చెట్టును చూసాం అమ్మా, అతిశయించే చెట్టు. ఈ లోకంలో ఏమేమో చూసుకొని అతిశయించమాక. మన కళ్ళెదుటే లక్షాధికారులు, చెప్పాలి, భిక్షాధికారులు అయ్యారు. భిక్షాధికారులు. ప్రభు చెప్పాడు దానియేలు గ్రంథంలో, ఘనమైన చెట్టును ఘనహీనమైనదిగా చేస్తా నేను. ఘనహీనమైన చెట్టును, చెప్పాలి, ఘనమైనదిగా చేస్తా. ఆయన వైపు చూడు, ఆయనే నిన్ను లేవనెత్తువాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి.
ప్రభువే మనలను లేవనెత్తువాడు. కాబట్టి వాక్యం చదువు. ఆ వాక్యము నిన్ను నీటి కాలువల యోరున నాటబడిన చెట్టులాగా సిద్ధపరుస్తుంది. ఆమేన్. వాక్యం చదువుదాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మాకు వాక్యం చదవడం రాదయ్యంటరా, జాగ్రత్తగా వినండి. టీవీ పెడితే వాక్యం, మందిరానికి వస్తే వాక్యం. తెలుసా, అట్లా కాస్త ఊరు బయటికి పోతే వాక్యాలు వినపడుతున్నాయి. జాగ్రత్తగా విను. చదువువాడును చెప్పాలి, వినువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. కిందేమి రాయబడింది తెలుసా అండి? దుష్టుడంట పొట్టులాగుంటాడంట. చూసారా, దుష్టుడేమో పొట్టు, వాక్యం చదివినోడేమో చెట్టు. ఆమె నువ్వు పొట్టా చెట్టా అమ్మా? ఏదో ఒకటి అంటారు ఎవరు. పొట్టా చెట్టా? చెట్టు నీటి కాలువల యోరున నాటబడిన చెట్టులాగుండాలి. కింద రాయబడింది, పాపులు అలాగు ఉండక గాలికి ఎదరగొట్టు చెట్టు పొట్టు వలే ఉందరు. గాలికి ఎగరగొట్టు పొట్టులాగుంటే ఎక్కడ పడతావో నీకు తెలియదు. గాలి వస్తే నువ్వు లేచిపోతావు. ప్రియులరా, మనము నీటి కాలువల యోరున నాటబడిన చెట్టులాగుండాలి. అలాగే నీతిమంతులు ఖర్జూర చెట్టు వలె మొవ్వ వేస్తారు. ఖర్జూరము చెట్టులాగా నువ్వు నేను ఉండాలి. ఆమేన్. అవకాశం ఇవ్వబడింది ఒక చెట్టుకు, 3 ఏళ్ళైనా కాపు లేదు. యజమానుడు ఇచ్చి అంటున్నాడు, దీన్ని కొట్టేయండి. చివరికి ఇంకొక మాట చెప్పన, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే, ఎప్పుడు? అందరు చెప్పండి, ఎప్పుడు? ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది. జాగ్రత్త. ప్రభు సెలవిచ్చుచున్న మాట. మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి, ఇప్పటి నుండి? ఎప్పుడంట? ఇప్పుడే. గొడ్డలి ఆడుందమ్మా, చెట్టు ఏరు కాడబెట్టిండు. ఎక్కువ మాట్లాడితే కటింగే, ఎక్కువ మాట్లాడితే జాగ్రత్త. ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా మన ముందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.